భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు టీఎన్ఎన్ స్టూడియోలో లైవ్ కి సిద్ధంగా ఉన్నారు. జాతక పరంగా మీకు ఏమైనా సమస్యలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మీరు మల్లికార్జున శర్మ గారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే 9000757587 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏమైనా సమస్యలుంటే పర్సనల్ గా సమాధానాలు వివరిస్తారు మల్లికార్జున శర్మ గారు. ఇక చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలన్నా, వ్యాపార సంస్థలకు పేర్లు నిర్ణయించాలన్నా, వాస్తు గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు భవిష్య జ్యోతి కార్యక్రమంలో ముందుగా అంటే మీరు కంప్యూటర్ ముందు పెట్టుకొని జాతకాలు చెప్పేస్తున్నారు కదా, కంప్యూటర్ జాతకాలు కరెక్ట్ కాదు అని ప్రజల్లో కొంతమందిలో ఒక అపోహ ఉన్నది. దీనికి మీరేమంటారు? కంప్యూటర్ జాతకాలు కరెక్ట్ కాదని కాదు కానీ వాస్తవంగా ఇక్కడ పురాతన రోజుల్లో ఏంటంటే ఒక పంచాంగాన్ని తీసుకొని జాతకాన్ని, లగ్న కుండల్ని, లగ్నాన్ని మరి గడియలు విగడియల ద్వారా లెక్క కట్టేవాళ్ళు మామూలుగా. అయితే నక్షత్ర ప్రమాణం ఇంత ఉంది, ఈ ప్రమాణాన్ని అనుసరించి సూర్యోదయ కాలమానాన్ని కానీ కాలమానాన్ని అనుసరించి ఈ లగ్నాన్ని గడియలు విగడియల్లో పాత పద్ధతిలో కట్టేవాళ్ళు వాస్తవంగా. అయితే ఇప్పుడు కొత్తగా మోడర్న్ గా కంప్యూటర్ వచ్చిన తర్వాత ఆ గడియలు విగడియలన్నీ కూడా మారిపోయి డిగ్రీల్లోకి వచ్చింది. అయితే డిగ్రీలు అనేవి కూడా పాత పద్ధతి వాస్తవంగా. అయితే ఇక్కడ కంప్యూటర్లో క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా వాస్తవంగా అయితే కంప్యూటర్లో కరెక్టే. ఎందుకంటే మనం గడియలు విగడియలు చేసేటప్పుడు ఒక జాతకాన్ని మనం రాసేటప్పుడు నక్షత్రము, దాని దశలు, అంతర్దశలను లెక్క కట్టేటప్పుడు చిన్న ఒక గడియకి కూడా విగడియకి కూడా మనం చిన్నగా ఒక చిన్న విగడియ తేడా వచ్చినా కూడా దానివల్ల మనం కొంచెం బద్దకించి ఆ గడియని కాస్త ఆ వద్దులే ఇంకా సరిపోతుందిలే అని చూస్తే ఎంబటే దశ అనేది మారిపోతుంది వాస్తవంగా. అంటే దశలు, లగ్నం కూడా ఆ నిమిషంలో ఏదన్నా పొరపాటు వచ్చి లగ్న సంధ్య అనేది వస్తే కూడా ఆ నిమిషంలో కూడా మారిపోయే అవకాశం అనేది ఉంటుంది. కంప్యూటర్ ఏంటంటే యాక్యురేట్గా కూడా ఆ గడియను కూడా పాయింట్తో సహా మనకు మ్యాథమెటిక్స్లో √2 అంటే 1.41 అనే రూట్ ఉంటుంది. అయితే దీన్ని బట్టి ఎలా ఉంటుందంటే చిన్న పాయింట్ కూడా అంటే డెసిమల్ నెంబర్ కూడా మారకుండా కరెక్ట్గా యాక్యురేటీ కూడా కంప్యూటర్లో ఇస్తారు. అయితే కంప్యూటర్లో లగ్న కుండలి కానీ, నవాంశం కానీ, ద్వాదశాంశాలు కానీ, షోడశాంశాలు కానీ, దశలు, అంతర్దశలన్నీ కూడా కరెక్టే వాస్తవంగా. అయితే ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్లో ఫెయిల్ అయిపోతుంది వాస్తవంగా కంప్యూటర్ జాతకం అనేది. ప్రొడక్షన్లో కొన్ని మాత్రమే జరుగుతాయి కానీ కొన్ని జరగవు. అందువల్ల ఏమిటంటే కంప్యూటర్ జాతకాన్ని చూసుకొని ప్రొడక్షన్ అనేది జ్యోతిష్యుల ద్వారా మాత్రమే అది చెప్పించుకుంటే గానీ కరెక్ట్ అవుతుంది వాస్తవంగా. అయితే కంప్యూటర్ జాతకం తప్పనేది కాదు, కంప్యూటర్ క్యాలిక్యులేషన్ మొత్తం కరెక్టే వాస్తవంగా. ఇంకా చేత్తో రాసిన దానికంటే కూడా ఎక్కువ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ప్రొడక్షన్ మటుకు ఆ కంప్యూటర్ జాతకంలో ఉన్నది మటుకు నమ్మటానికి వీల్లేదు. ఓవరాల్గా జ్యోతిష్యులు మాలాంటి జ్యోతిష్యులను కన్సల్ట్ అయ్యి మీరు ఆ జాతకాన్ని చూపించుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం, దాని యొక్క రెమెడీస్ కూడా మనకి తెలుస్తాయి. ఆ రెమెడీస్ ద్వారా ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వీటిలో చూసినట్లయితే ఒక రోబో బొమ్మ పెట్టి జాతకాన్ని చెప్తారు కదా, అంటే అవన్నీ ఏదో మామూలుగా చెప్పటానికైనా లేకపోతే వాటిలో ఏమన్నా మనం ఒక రూపాయి కాణం వేస్తాం, కాయను వేయంగా వెంబటే ఒక సినిమాలో కూడా పెడతాడు, ఒక మనిషిని పెట్టిన తర్వాత నీకు అదృష్టం కలిసి వస్తుందని అంటాడు. ఒక డస్ట్ పిన్ పెడతాడు, దాని మీద రూపాయి వేస్తాడు, డస్ట్ బిన్ కూడా ఏంది అదృష్టం కలిసి వస్తుందని ఇస్తాడు. అక్కడ అవన్నీ కూడా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ లోడ్ చేసింది అది వాస్తవంగా. అయితే ఎవరు పెట్టినా, మనిషి పెట్టని, చెక్క పెట్టని, లేకపోతే ఒక డ్రమ్ము పెట్టని, ఏ బిందె పెట్టినా కూడా అలానే వస్తుంది వాస్తవంగా. అవన్నీ కూడా వాస్తవంగా కరెక్ట్ కావు. ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో ఏంటంటే ఉన్నదానికంటే కూడా లేనిది ఎక్కువగా సృష్టిస్తున్నారు వాస్తవంగా. అయితే అక్కడ మనం జాతక ప్రకారంగా కంప్యూటర్ ద్వారా వెళ్ళొచ్చు. కంప్యూటర్ సంబంధించిన లగ్న కుండలి కానీ, కంప్యూటర్ సంబంధించిన మాటలు, దశలు కానీ, అంతర్దశ, నవాంశ, ద్వాదశాంశ, శంశాంశ అన్ని కూడా కరెక్ట్ వస్తాయి. ప్రొడక్షన్లో మటుకు ఒక సాఫ్ట్వేర్ ఎంసీఏ కానీ, బీటెక్ చదివిన కానీ, ఎంబీఏ చదివిన ఒక సాఫ్ట్వేర్ దాన్ని లోడ్ చేస్తారు జ్యోతిష్యుల జ్యోతి. అయితే అందరికీ కూడా ఎక్కువ మందికి అదే వస్తుంది వాస్తవంగా. అయితే అప్పుడు రాంగ్ అవుతుంది ప్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా కంప్యూటర్లో అనేది రాంగే వాస్తవంగా. అంటే కొంత మాత్రమే వస్తుంది, కొంత మటుకు ఫెయిల్ అవుతుంది. అది అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్ పార్ట్ ద్వారా తీసుకుని ప్రొడక్షన్ అనేది ఓవరాల్ గా చూసుకోవడం అనేది జ్యోతిష్యులు సంప్రదించి ఓవరాల్ గా చూసుకోవడం అనేది యాక్చువల్ గా కరెక్ట్. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 13 నవంబర్ 1986 మేడం. నవంబర్ 13, 1986. పుట్టిన సమయం అండి? ఉదయం 6:15 ఉదయం 6:15. ఏ ఊర్లో జన్మించారండి? భువనగిరి మేడం. భువనగిరి.
ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు జీవన్ గారు? ఏం లేదు మేడం, నేను ఒక లోకల్ ఛానల్ స్టార్ట్ చేసిన మేడం, దాని భవిష్యత్తు ఎట్లా ఉంటుందని. తప్పకుండా అండి, విశ్వకాంత్ గారు తెలియజేస్తారు మీకు. అమ్మా ఇప్పుడు మీరు వచ్చేటప్పటికల్లా తులా లగ్నం అవుతుంది. ఈ తులా లగ్నాల నుంచి కొంత అనుకూలత అనేది లేదు. రేవతి నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం వాస్తవంగా. ఈ రేవతి నక్షత్రంలో మరి తులా లగ్నం అనేది కొంత అనుకూలత అనేది మీకు కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు ఏం ఛానల్ స్టార్ట్ చేశారండి? శ్రీ ఛానల్ అని. శ్రీ ఛానల్ టీవీకి సంబంధించింది. అక్కడ ఏంటంటే లగ్నంలో రవి ఉండటం వల్ల, బుధ శుక్రుడు ఉండటం వల్ల కొంత అనుకూలత కనపడుతుంది. కానీ ద్వితీయంలో శని అనేవాడు ఉండటం వల్ల ఏంటంటే ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ద్వితీయంలో శని ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ధనం అనేది ఖర్చు పెట్టిస్తుంది, అంటే నష్టం అనేది కలిగించే అవకాశం అనేది ఉంటుంది వాస్తవంగా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు 3, 6వ స్థానంలో చంద్రరాహులు ఉండటం వల్ల ఎప్పుడైతే ధనం అనేది ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉంటుందో మానసిక శారీరకంగా టెన్షన్ పడే అవకాశం అనేది మీ జాతకంలో అనేది ఉంటుంది వాస్తవంగా. అయితే మీరు నవాంశం ప్రకారంగా మీరు జాతకంలో నవాంశంలో మరి కొంత అనుకూలత అనేది మంచి అనుకూల ఫలితాలు అనేవి ఉన్నాయి వాస్తవంగా. 6, 7, 8, 9, 10 10వ స్థానంలో చంద్రుడు అనేవాడు ఉన్నాడు. ఈ చంద్రుడు అనేవాడు నవాంశంలో మరి కొంత అనుకూలత అనేది ఉన్నాడు. అనుకూలత ఉండడం వల్ల కొంత మరి ముందుకు వెళ్ళడానికి చాలా టైం పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో రవి అనేవాడు కొంత దోషం అనేది జాతకంలో ఉంది. ద్వితీయంలో నవాంశంలో కూడా బుధుడు అనేవాడు అనుకూలం. బుధుడు అనేవాడు చంద్రుడు చూపు అనేది కలవటం వల్ల, దృష్టి కలవటం వల్ల సమయం అనేది ఎక్కువగా పడుతుంది వాస్తవంగా. అంటే వాస్తవంగా ఏంటంటే మీరు ఏ వ్యాపారం చేయాలంటే చంద్రుడు గురువు సంబంధించిన వ్యాపారం చేయాలి. అంటే మీరు చేసేది టెక్నికల్ సంబంధించింది కాబట్టి కొంత అనుకూలత వస్తుంది. కానీ దాంతో పాటు 2 రకాలుగా వ్యాపారాలు చేయాలంటే ఒక వాటర్ బిజినెస్ కానీ, బేకరీ సంబంధించిన కానీ, రెస్టారెంట్ కానీ, కూల్ డ్రింక్ సంబంధించిన మరి కంపెనీస్ కానీ అలాంటి వ్యాపారాల్లో బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. చేస్తే 2వ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయటం వల్లే మీకు కొంత అనుకూలత అనేది కలుగుతుంది. శని దోషాన్ని మీరు కొంత పరిహారం చేసుకోవటం వల్ల అనుకూలత అనేది శనిని గురువుని పైకి లేపండి. అంటే శని యొక్క పరిహారాలు, గురువు యొక్క పరిహారాలు, లగ్నంలో రవి యొక్క పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. మీరు ఎటు దిక్కులో ఉంది ఆ ఛానల్? వాస్తు ప్రకారంగా ఉత్తర దక్షిణ ముఖం ఉంది. ఉత్తర ముఖంలోనే మీరు ఉండండి. దక్షిణం అనేది కొంత క్లోజ్ చేయండి. అంటే ఎక్కువ వాడద్దండి దక్షిణాన్ని ఎక్కువ వాడద్దండి. ఉత్తరం వైపే ఎక్కువగా మీరు వాడండి. అది ఉత్తరాన్ని ఎక్కువ వాడండి. వాడటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబరు తీసుకోండి. ఒకసారి నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. పర్సనల్ కూడా ఇక్కడ స్థూలాభారం వల్ల చెప్పలేకపోతాం. మీరు నాకు పర్సనల్ గా ఫోన్ చేస్తే మీకు నేను ఖచ్చితమైన మంచి రిజల్ట్ అనేది ఇస్తా. మేడం గారి నెంబర్ చెబుతా, నోట్ చేసుకోండి ఒకసారి. జీవన్ రెడ్డి గారు మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్ 9000 7575 87. ఈ నెంబర్కి కాల్ చేయండి, పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలండి. ఇప్పుడు అడిగారు ఛానల్ స్టార్ట్ చేశారని. ఆల్రెడీ అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి తప్పకుండా, ఎందుకంటే శ్రీ ఛానల్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది కానీ ప్రజల్లోకి అంత వెళ్ళలేదన్నమాట. ఏదైనా ఒక ఛానల్ వెళ్ళాలంటే యాక్చువల్ గా ఏంటంటే కొంత టైం అనేది పడుతుంది. సాధారణమేది టైం ఒకటి, దానికి ఒక డబ్బు ఒకటి కారణం. అయితే ఈ టైం రావాలంటే ఏంటంటే మనీ కూడా, ఆర్థిక స్థితి అనేది కూడా ఒకటి ఉండాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం వీరికి కొంచెం శని అనేవాడు ద్వితీయంలో ఉన్నాడు. ధనాన్ని ఖర్చు అవకాశం అనేది ఉంటుంది. ధనం ఎలాగా అనవసరం పనులకు ఖర్చు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా. అంటే లాభం కంటే నష్టం ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలు అనేవి నాకు అనుకూలత ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి వాస్తవంగా. దానివల్ల ఏంటంటే స్లోగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే దానికి ఏంటంటే శని గురువు యొక్క కంపల్సరీ కూడా ఆయన పరిహారం చేసుకుంటే దానివల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది వాస్తవంగా. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాస్తవంగా. అలా వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా స్లోగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం, కొంతమంది జాతకాలకి ఏంటంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, కొంతమందికి ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. చెప్పండి. హలో, అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అశోక్ అండి. అశోక్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి, పావని. మీ పాపదా అండి? కాదండి, మా ఆవిడది.
మీ ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదండి? డేట్ ఆఫ్ బర్త్ ఇటు ఏం లేదండి. లేకుంటే చెప్పటం కష్టం కదండి. ఏం చెప్పయ్యా, నీది పావనేనా? ఏం అడుగుతున్నారు? పావని, ఆమె ఎట్లుంది జాతకం అని. ఇప్పుడు ప్రస్తుతము కన్యారాశి అవుతుంది. కన్యారాశిలో కొంత అనుకూలత అనేది లేదు జాతకంలో. ఎందుకంటే రేపు నవంబర్ నుంచి కొంత అనుకూలత అనేది వస్తుంది. శని అనేవాడు ఎల్నాటి శని అనేది కూడా పోయి తృతీయంలోకి శని రావటం వల్ల కొంత అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. గురువు అనేవాడికి కొంత అనుకూలత అనేది మీ జాతకంలో లేదు. రేపు జూన్ 19 నుంచి గురువు అనేవాడు కొంత అనుకూలత అనే వస్తాడు. వీలైతే మీరు గురువు శనికి సంబంధించిన మరి ఆ నవగ్రహ హోమం కానీ లక్ష్మీ గణపతి హోమం కానీ చేయటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. అయితే మీరు ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తే నేను హస్త సాముద్రికం ద్వారా ఆమె జాతకాన్ని చూసి చెప్పడానికి వీలు వస్తుందయ్యా. అదైతే క్లియర్ గా వస్తుంది. ఎందుకంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు కాబట్టి హస్త సాముద్రికమే దానికి ఒక పరిష్కారం. ఆరోగ్యపరంగా అది ఆరోగ్యపరంగా కూడా తెలవాలంటే కూడా హస్తాముద్రికం. ఎందుకంటే మీకు లగ్నం లేదు కాబట్టి మరి ఆరోగ్య పరంగా కానీ మిగతా విషయాలు కానీ కొంత చెప్పలేకపోతాం. అయితే మీరు హస్తాముద్రికం ద్వారా చెప్పచ్చు. మా గురించి కూడా అడగచ్చా సార్? ఏదండి? మా గురించి అడగచ్చా సార్? అడగచ్చు. నా 12/12/1974 సార్. 12/12/1974 73 సార్. 12/1973. చెప్పండి. పొద్దున తెల్లవారుజామున ఎన్ని గంటలకండి? తెల్లవారుజామున ఉంది మేడం, కానీ టైం తెలియదు. 5 గంటలకి ఏమో ఉందండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్. మీది పునరుసు నక్షత్రం అవుతుందయ్యా, వృశ్చిక లగ్నం అవుతుంది. వాస్తవం అయితే మీ టైం కూడా ఇంకా కూడా మీది వాస్తవంగా మీది కూడా తెలియదు. మీరు అప్రాక్సిమేట్లీ చెబుతున్నారు 5 గంటలకని. అయితే మీది వచ్చేటప్పటికల్లా ద్వితీయంలో రాహు అనేవాడు ఉన్నాడు. వాస్తవంగా ఈ రాహు వల్ల కొంత దోషం అనేది కలుగుతుంది. అంటే ఆరోగ్య పరంగా కానీ ధనపరంగా కానీ ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కొంత రాహు అనేవాడు కొంత లగ్నంలో రవిను రాహు యొక్క మీరు శాంతి అనేది చేసుకోండి. 6వ స్థానంలో కుజుడు కూడా కొంత అనుకూలత అనేది లేదు. పనులన్నీ కూడా సమస్యలన్నీ కూడా చిక్కుల్లో ఉంటారు. మీరు కొంత ఏ పనులు జరిపించినా కూడా ముందుకు వెళ్ళవు. అందువల్ల కుజుడు రాహు రవి దోషాల యొక్క పరిహారాన్ని చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. రాశి ఏం రాశి అయితే సార్? మీ రాశి వచ్చేటప్పటికల్లా మరి మిథున్ రాశి అవుతుందయ్యా. మిథున్ రాశి పునరుసు నక్షత్రం అవుతుంది. ధన్యవాదాలండి అశోక్ గారు. ఓకే, అంటే ఇప్పుడు ఆయనది కూడా సరిగా లేదు టైము, వాళ్ళ ఆవిడది సరిగా లేదు కాబట్టి మనం చెప్పినా కూడా వాళ్ళకి కరెక్ట్ కాదేమో కదా. అవును, కరెక్ట్ కాదని పాయింట్ కాదు కానీ ఇక్కడ అప్రాక్సిమేట్లీ చెబుతున్నాడు. ఆయన చెప్పింది కూడా వాస్తవం కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆయనకు తెలియకపోయినా కూడా కరెక్ట్ ఉండొచ్చు. అలా 2 ఉన్నాయి దానిలో వర్షన్లు అనేవి. ఏం 2 వర్షన్లు అంటే ఒకవేళ యాదృచ్ఛికంగా ర్యాండమ్ గా చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అలా 2 రకాలుగా బేసికల్ గా మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి లేని వాళ్ళకి పర్ఫెక్ట్ గా లేని వాళ్ళకి హస్త సాముద్రికం ద్వారా చెప్పొచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి హస్త సాముద్రికం ద్వారా ఫ్యూచర్ ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి రెమెడీస్ చేసుకుంటే బాగుపడతారు, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వృత్తి చేయాలనేది హస్త సాముద్రికం ద్వారా చెప్పొచ్చు. హస్త సాముద్రికం చూసేటప్పుడు అంటే కుడి చెయ్య ఎడమ చెయ్య దేన్ని చూసి? మగవాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం కుడి చెయ్యి అనేది చూడాలి, స్త్రీలకు వచ్చే ఎడమ చెయ్యి చూడాలి. దానివల్ల అనుకూలత అనేది కలుగుతుంది వాస్తవంగా అయితే. అది అంటే ఎడమ చెయ్యి దాని యొక్క ప్రాముఖ్యత స్త్రీలకి అనేది. కుడి చెయ్యి అనేది ఏంటంటే పురుషుడు సంబంధించింది, ఎడమ చెయ్యి అనేది స్త్రీకి సంబంధించింది వాస్తవం. అంటే అంటే ఆడవాళ్ళకి 2 చేతులు చూడొచ్చు, తప్పులేదు. అంటే ఆడవాళ్ళకి రైట్ సైడ్ చూస్తేనేమో భర్త యొక్క జీవితం అనేది తెలుస్తుంది, ఎడమ చెయ్యి చూస్తే ఆమె యొక్క జీవితాన్ని తెలిపేది ఎడమ చెయ్యి వాస్తవంగా. అలా 2 చూసుకోవచ్చు. అలానే మగవాళ్ళకి ఆడవాళ్ళకు వచ్చేటప్పటికల్లా మగవాళ్ళ మరి రైట్ హ్యాండ్ చూస్తే మన రైట్ హ్యాండ్ చూస్తేనే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర వస్తుంది. మరి లెఫ్ట్ హ్యాండ్ చూసామనుకోండి వాళ్ళ భార్యకి సంబంధించిన విశేషాలన్నీ కూడా చెప్పొచ్చు. అందువల్లే మనకు వివాహాల్లో కానీ ఎక్కడైనా సరే భర్తకి ఎడం వైపు భార్య కూర్చుంటుంది. అదే కారణం దానికి. అంటే భర్తకి ఎడం వైపే మన వైదిక పద్ధతిలో భర్తకి ఎడం వైపే భార్య కూర్చుంటుంది. అంటే భర్తకి ఎడం వైపే ఆడవాళ్ళు ఉంటారనేది దాని అర్థం వాస్తవంగా అయితే. అలాగా వివాహ సాంప్రదాయాల్లో మనం ఆచరించే ఆచారం వాస్తవం యాక్చువల్లీ. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నా పేరు నాగరాజ్ అమ్మ, హైదరాబాద్. నమస్కారం అండి నాగరాజు గారు.
నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా 69లో పుట్టాను. 69. 69. ఓకే, ఏ డేట్ లో పుట్టారండి? అవన్నీ గుర్తులేవు మేడం. ఓకే, పుట్టిన సమయం ఏమన్నా తెలుసా అండి నాగరాజు గారు? సాయంత్రం 5:30 టైంలో పుట్టిందని చెప్పారు. మీరు 5:30కి. ఏ ఊర్లో జన్మించారండి? వరంగల్ జిల్లా ములుగు డివిజన్ ముత్తాపురం ఉంటుంది మేడం. ఓకే, వరంగల్ జిల్లా. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఏం లేదు మేడం, ఈ మధ్యలో నేను ఏది చేసినా నా పేరు ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా లాస్ అవుతున్నాను. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. అయ్యా మీదేమో డేట్ ఆఫ్ బర్త్ డేట్ లేదు ముందు, అసలు మెయిన్ పాయింట్. డేట్ లేకపోవడం వల్ల వాస్తవం చెప్పడం కష్టం అవుతుంది. నాగరాజు పేరు మీద మీది ఆ 1969లో మీరు ఏ నెల అయిందో తెలియదు, ఏ డేట్ అయిందో తెలియదు, ఏ నక్షత్రం వస్తుందో తెలియదు. అయితే నాగరాజు పేరు అనేది మరి అనురాధ నక్షత్రం అవుతుంది. నాని నూనె వృశ్చిక రాశి అనేది వస్తుంది పేరు మీద. వృశ్చిక రాశి వాళ్ళ కొంత అనుకూలత అనేది లేదు. శని వాడు అనుకూలత లేదు. శని గురువు యొక్క మీరు పరిహారం చేసుకోండి. వీలైతే మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుని మీరు అష్టసాముద్రికం చూసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. దాని యొక్క రెమెడీస్ అన్ని కూడా చెప్పడానికి వీలొస్తుంది. మీరు అష్టసాముద్రికం ద్వారా మమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ చేసి మీరు కలుసుకొని మీరు మాట్లాడటం వల్ల అనుకూలత అనేది కలుగుతుందయ్యా. సరే సార్, నేను ఆల్రెడీ మీ నెంబర్ తీసుకున్నాను. తీసుకున్నారా? మీరు ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి. 900 నెంబర్ తీసుకున్నాను సార్. మీరు కలవటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. సరే, ఎక్కడ ఉంటారు? ఏదండి? మీరు ఎక్కడ ఉంటారు సార్? వనస్థలీపురం. వనస్థలీపురం, ఎల్బీ నగర్ దగ్గర. అంటే ఈ జాతకంలో ఇంత పోవడానికి ఏమైనా శాంతి ఏమన్నా తెలుస్తారా సార్? ఏదయ్యా? ఇప్పుడు జాతకంలో ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ అవుతారా? దాన్ని సొల్యూషన్, దాన్ని పరిష్కారాన్ని ఇస్తా. నేను ఎంతో మందికి పరిష్కారం ఇచ్చాను. వాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తాను. ఆ పరిష్కారం వాళ్ళతోటి మాట్లాడొచ్చు. పెద్ద పెద్ద విషయాలకు కూడా నేను చాలా మందికి కూడా సొల్యూషన్ ఇచ్చాను. దాని పరిష్కారం నేనే స్వయంగా చేశాను. ఏరే వాళ్ళకి అప్పచెప్పకుండా నేనే స్వయంగా చేశాను. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా సక్సెస్ అయింది. మీరు అవసరమైతే నా దగ్గరికి వచ్చి వాళ్ళ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సరే సార్, మంచిది. ధన్యవాదాలండి. ఇలా చాలా మందికి కూడా పరిష్కారాలు ఇచ్చానమ్మా. నేను చాలా మందికి కూడా చాలా ఊర్లలో కూడా పరిష్కారాలు ఇచ్చాను. వాళ్ళు ఎవరికైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళతో డైరెక్ట్ నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను. వాళ్ళ నెంబర్ తోటి కూడా వాళ్ళు మాట్లాడొచ్చు. నేను పెద్ద పెద్ద విషయాలు కూడా నేను చాలా మంది నెంబర్లు ఇస్తాను. వాళ్ళకి రెమెడీస్ చేశాను, రెమెడీస్ చేశాను. వాళ్ళందరికి కూడా చాలా మందికి కూడా ఫలించినాయి. వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎవరైనా సరే ముందుగా నేను నెంబర్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ నెంబర్ తోటి వాళ్ళు మాట్లాడు, శర్మ గారు ఎలా చేస్తారు, ఏమిటి ఆయన పూజా విధానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి మేము పూజ చేస్తుంటేనే తెలుస్తుంటుంది వాస్తవంగా అయితే. అలాగా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి పరిష్కారాలన్నీ కూడా మంచి మంచి రిజల్ట్ అనేవి చాలా మందికి కూడా మంచి మంచి రిజల్ట్ అనేవి వచ్చినాయి. మరి దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, జాతక పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారు మీకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. మంచి రెమెడీస్ తీసుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మానవుడు అనేటటువంటి వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా సమాజంలో ఉండాలంటే ఏ శాస్త్రాలు ఉపయోగపడతాయి? ఇది చెప్పే ముందు ఒక కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఓకే, శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/71. 17వ తారీఖు 2వ నెల 71. 1971. పుట్టిన సమయం అండి? 5:50 AM. 5:50 AM. నిజామాబాద్. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, మల్లికార్జున శర్మ గారు మీకు మీది స్వాతి నక్షత్రం అవుతుందయ్యా, తులారాశి అవుతుంది, మకర లగ్నం అవుతుంది. ఈ ఇక్కడ తులా లగ్నంలో బుధుడు అనేవాడు ఉన్నాడు. కొంత మంచి అనుకూలత అనేది ఉంది. కానీ ద్వితీయంలో రవి రాహులు ఉండటం వల్ల కొంత ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే ధనస్థానంలో పాపగ్రహాలు అనేవి ఉన్నాయి. ఈ ధనాధిపతి పాపగ్రహాలతో ఉండటం వల్ల కొంత అనుకూలత అనేది మీ జాతకంలో లేదు. అంటే ధనం వస్తుంది, ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో శుక్రదోషం అనేది కూడా ఉంది. వాస్తవంగా అయితే ఇక్కడ కొంత అనుకూలత అనేది మీ జాతకంలో
లేకపోవటం వల్ల మరి ఇంకోటి ఏంటంటే మీకు లాభాధిపతి మరి కొంత లాభాధిపతి మరి వ్యయస్థానంలో పట్టడం వల్ల కొంత అనుకూలత అనేది లేదు వాస్తవంగా. ఇక్కడ భాగ్యాధిపతి కూడా కొంత అనుకూలత లేకపోవటం వల్ల మరి మీకు ప్రతికూల ఫలితాలు అనేవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు భాగ్యాధిపతి మరి ద్వితీయంలో రవి రాహులతో కూడటం వల్ల దోషం అనేది జాతకంలో ఏర్పడింది. ఆ దోషాన్ని మీరు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో శుక్రుడు రాహులకి పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకోవటం మీరు ఫైనాన్షియల్ గా మరి ఎదిగే అవకాశం ఉంటుంది. కుబేర పాశుపతాస్త్రం కానీ ధన పాశుపతాస్త్ర అభిషేకాలు కానీ ఈ జప తప హోమ యజ్ఞాది క్రతువుల వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. డైమండ్ ఏదైనా పెట్టుకోవచ్చండి చేతికి? ఏదండి రింగు ఏమైనా పెట్టుకోవచ్చండి? ఏం రింగు పెట్టుకుంటారు మీరు? పెట్టుకున్నానండి. ఏం పెట్టుకున్నారు మీరు? నీలం. నీలం అనేది మధ్య రకం అయ్యా మీకు కలిసి వచ్చేది. ఎందుకంటే కొంతమందికి రత్నాలు పెట్టుకుంటే కలిసి వస్తుంది, కొంతమందికి రత్నాలు ఏ రత్నం పెట్టుకున్నా కలిసి రాదు. మీకు రత్నాలు అనేవి పెద్దగా కలిసి రావు. ఎందుకంటే ద్వితీయంలో రవి రాహులు ఉండటం వల్ల ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మీరు ఏదైనా సరే యజ్ఞయాగాది క్రతువుల వల్లే మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. డైమండ్ పని చేయదండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, మీరు నవగ్రహాలు ఏవి పెట్టినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం కొని వచ్చే సంవత్సరం మళ్ళీ నాకు ఫోన్ చేసినా శర్మ గారు పని చేయలేదు అంటారు. ఎందుకంటే మీకు డబ్బులు వృధా. అందువల్ల మీరు ఏదైనా సరే భగవంత్ నామస్మరణంతోనే మీరు అనుకూలత అనేది సాధించాలి ఎప్పటికైనా కూడా. అందువల్ల మీరు వీలైతే ఒకసారి నన్ను కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ కండి, లేదా పర్సనల్ గా ఫోన్ చేసి తెలుసుకోండి. ఇంకా ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు మీరు రత్నాలు ధరించడం వల్ల పెద్ద లాభం లేదని చెప్పి. అలా కాదమ్మా, రత్నాలు ధరించడం వల్ల లాభం లేదని కాదు, కానీ ఆయన జాతకాన్ని బట్టి ఒక్కొక్క జాతకంలో ఏంటంటే రత్నం ధరించినా కూడా ఫెయిల్ అయిపోతారు. ఒక్కొక్కళ్ళు నవగ్రహాలు మొత్తం పెట్టిన వాళ్ళు ఉన్నారు, గంటకు ఒకసారి మార్చినోడు ఉన్నాడు. ఆ నవగ్రహాలన్నీ కూడా కలిసి 9 నవగ్రహాలు తీసుకుంటే ఒక్కొక్కళ్ళకి 15,000 20,000 వెళ్తాడు. 20,000 ఎంతో పెట్టుకుంటాడు, వచ్చే 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ లోపల ఏమీ ఫలితం రాలేదంటాడు. ఈ ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా పెట్టలేడు, శక్తి ఉండదు. అక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ పెడతాడు, విపరీతంగా పెట్టి తర్వాత ఇంకా మంచి వాళ్ళు దొరికారనుకోండి, మాలాంటి జ్యోతిష్యులు ఎవరైనా దొరికితే ఇంకా వాళ్ళు అడిగిన వాటికి చేయలేకపోతారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఏది నిర్ణయము ఏది కరెక్ట్ అనే ఆలోచన తత్వం అనేది వాస్తవంగా అయితే మనిషికి తక్కువ ఇచ్చాడు. జ్ఞాన సంపద అనేది మనిషికి మనిషి యొక్క ఆలోచన ఏదో చదువుకి వాట్లకి సంపద కాదు, కానీ మనిషి యొక్క బాహ్య ప్రపంచంలో ఆలోచించే తత్వం అనేది చాలా తక్కువ ఇచ్చాడు మనిషికి. అంటే మనిషి బెండ్ అయిపోతుంటాడు, ఎప్పుడప్పుడు బెండ్ అయిపోతూ ఉంటుంటాడు. ఆ బెండ్ అయిపోవటం వల్ల ఏంటంటే మనిషి యొక్క తత్వం అనేది మారిపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఇందాక మీరు ఏదో క్వశ్చన్ అడిగారు కదా, ఒక కాలర్ లైన్. హలో హలో, కాల్ కట్ అయినట్టుందండి. పరిపూర్ణ వ్యక్తిగా మానవుడు జీవించాలంటే ఏ శాస్త్రాలు ఉపయోగపడతాయి? ఫస్ట్ జ్యోతిష్ శాస్త్రం అనేది పురాతనమైందండి. ఆస్ట్రాలజీ అనేది మన రామాయణ కాలం దగ్గర నుంచి మహాభారత కాలం దగ్గర నుంచి జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంది. మహాముళ్ళు కూడా దానికి సంబంధించిన ఆ దోషాలకి యజ్ఞాగాది క్రతువులన్నీ కూడా చేశారు. వాస్తవంగా అయితే అది సత్యం, లోక సత్యం. అది దానిలో ఇంకేం సందేహం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అన్ని అధర్వణ వేదంలో కానీ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా యజుర్వేదంలో కానీ ఋగ్వేదంలో కానీ ప్రతి దానిలో మంత్రాలు ఉన్నాయి. అది సత్యం. జ్యోతిష్ శాస్త్రం నవగ్రహాలు అనేవి ఉన్నాయి. ఆస్ట్రానమీ ప్రకారంగా కూడా నవగ్రహాలని జ్యోతిష్ శాస్త్రం అనే గ్యారంటీ. తర్వాత నెక్స్ట్ వచ్చే వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రం కూడా మహాభారతంలో కూడా మరి నిర్మాణం అనేది వాస్తు శిల్పి మరి విశ్వకర్మ వాస్తు అనేది ఒకటి ఉంటుంది. విశ్వకర్మ అనేవాడు మహాభారతంలో మరి ఎన్నో కూడా గృహాలను నిర్మించినట్టు మనకి శాస్త్ర ప్రమాణం అనేది ఉంది. అలాగే వాస్తు ప్రకారంగా కూడా మంచిది వాస్తవంగా. అంటే వాస్తు ప్రకారంగా మనం ఉత్తరంలో ఉండాలా, దక్షిణంలో ఉండాలా, కచటతర వర్గుల్ని బట్టి ఎంత ఎత్తులో ఉండాలి, ఇల్లు ఎత్తులో ఉండాలా, వీధి పోట్లు ఉండాలా, వీధి పోట్లు ఉండకూడదు, ఇవన్నీ కూడా వాస్తు ప్రకారంగా వాస్తుశాస్త్ర ప్రకారంగా చూసుకోవాలి. అంటే ఒక మనిషి ఆస్ట్రాలజీ ప్రకారం కానీ వాస్తు పరంగా కానీ రెండు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మూడోది వచ్చేటప్పటికల్లా మోడర్న్ టెక్నాలజీతో ఏర్పడింది న్యూమరాలజీ. అయితే ఈ న్యూమరాలజీ అనేది వాస్తవంగా అయితే పురాతన రోజుల్లో లేదు, అయితే కొత్తగా వచ్చింది. అంటే కొత్తగా వచ్చిన దాన్ని కూడా పాత రోజుల్లో లేదు అని కొత్తగా వచ్చిందని మనం అవాయిడ్ చేయటం కాదు, దానిలో ఎంత ఉంది అనేది లోతుగా దిగాలి, వాస్తవంగా అధ్యయనం చేయాలి. అలా తర్వాత ఏంటంటే న్యూమరాలజీ కూడా పేరును బట్టి కూడా అనుసరించి వాళ్ళు చూసుకోవాలి. తప్పేం లేదు. ఒక
కొంతమంది అనుకుంటారు పేరు మార్చుకోవటం అంటే పూర్తిగా పేరు మార్చుకోవటం ఏమోనని నాకు కొంతమంది ఫోన్ చేశారు. పేరు మార్చుకోవటం అంటే పేరు నేమ్ కరెక్షన్ మాత్రమే, పేరు పూర్తిగా మార్చుకోమని ఎవరు చెప్పరు. అయితే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఆ కరెక్షన్ సంబంధించిన ఆ రెమెడీస్ కానీ ఏమన్నా ఉంటే కూడా దోష పరిహారాలన్నీ కూడా చేసుకుంటే ఆయా గ్రహాలు కానీ తర్వాత స్టోన్స్ కానీ ఏదైనా రత్నాలు రుద్రాక్షలు కానీ ధరించడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కానీ వాస్తు పరంగా కానీ నేమ్ కరెక్షన్ కానీ ఈ 3 అనేవి ముఖ్యమైనవి వాస్తవంగా. అయితే ఈ 3 అంటే వాస్తు ప్రకారం కానీ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ ఈ 3 అనేవి చేసుకోవటం మంచిది వాస్తవంగా. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు? ఆంజనేయులు అండి, పేరు తిరుపతి ఆంజనేయులు. ఓకే, ఆంజనేయులు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు, చిన్న కాకపోతే పేరు మీద కొంచెం చెప్తారేమో. పేరు మీద అండి? అవునండి. ఓకే, మల్లికార్జున శర్మ గారు. అయ్యా, మీ పేరు మీద వచ్చేటప్పుడుగా మేషరాశి అవుతుంది. మేషరాశి వాళ్ళకి మరి ప్రస్తుతం కూడా గురువు అనేవాడు అంత అనుకూలత లేదు, అంటే మిశ్రమంగా ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే. రేపు జూన్ 19 నుంచి కూడా అసలు పూర్తిగా బాగుండడు. వచ్చే సంవత్సరం 2015 జూన్ లో కొంత అనుకూలత అనేది కలుగుతుంది. ఏదైనా పనులు చేయాలంటే 2015 జూన్ లో చేయండి. ఇప్పుడు ఏమన్నా పనులు చేసేటట్టుంటే పెద్దగా పెట్టుబడి లేని పనులన్నీ కూడా చేయండి. మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండండి, చికాకులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత శనిని వాడు మీ జాతకాన్ని బట్టి కొంత అనుకూలత అనేది లేదు వాస్తవంగా. అయితే రేపు వచ్చే సంవత్సరం కూడా అనుకూలత అనేది ప్రస్తుతం నవంబర్ వరకు మాత్రమే మిశ్రమైన ఫలితం అనేది ఉండి అనుకూలత అనేది ఎక్కువగా ఉండి రేపు నవంబర్ నుంచి కొంత అనుకూలత అనేది లేదు. ఒక సంవత్సరం పాటు కొంచెం పరమేశ్వరుడి యొక్క నవగ్రహాలు ప్రదక్షిణాలని చేయండి, శివాలయాల్లో ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల చుట్టూ కూడా మీరు ప్రదక్షిణ చేయడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో మరి శివనామస్వర మరి శివుడికి సంబంధించిన పంచాక్షరి అనేది మీరు చేయటం వల్ల రోజు చేయటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. వీలైతే మీకు గురు జపం గాని శని జపం గాని చేయండి, అనుకూలత అనేది కలుగుతుంది అయ్యా. ఇంకొకటి మీరు సారి మాకు మా మిస్సెస్ పేరు మీద కూడా అండి. చెప్పండి, పేరేం పేరు? రాజమణి. రాజమణి. ఆమెకి తులారాశి అవుతుందయ్యా. పేపోరారి చిత్తా నక్షత్రం అవుతుంది, తులారాశి అవుతుంది. తులారాశి వాళ్ళకి కొంత అనుకూలత అనేది లేదు. రేపు నవంబర్ నుంచి బ్రహ్మాండమైన అనుకూలత అనేది కలుగుతుంది కొంతవరకు. ఆమెకి కొంచెం నవంబర్ దాటిన తర్వాత కొంత అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న దానికంటే కొంత బెటర్ గా వస్తుంది. అంటే పూర్తిగా అనుకూలత ఉండదు కానీ 50% అనేది కొంత అనుకూలత అనేది కలుగుతుంది. అంటే మాకు కొంచెం మాకు పరిహారం ఏం లేదా అండి? పరిహారం ఉందా? ఒకసారి నువ్వు పర్సనల్ గా నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. నేను పర్సనల్ గా మీకు ఫోన్ ద్వారా అయినా సరే నేను మీకు చెబుతాను. నా నెంబర్ తీసుకోండి ఒకసారి మేడం గారి దగ్గర. రాసుకున్నానండి. మీరు ఒక్కసారి నాకు పర్సనల్ గా మీరు ఈ రోజు ఫోన్ చేయండి, నేను చెబుతాను మీకు. సరేనండి, మంచిది. ధన్యవాదాలండి ఆంజనేయులు గారు. ఇలాగా డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు లేని వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యను బట్టి పరిష్కారం చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒక అతనికి జాతకం లేదనుకోండి, ఉదాహరణకి జాతకం లేదు, ఏమిటి పరిస్థితి అంటే అసాముద్రికం ద్వారా చూడొచ్చు. వాళ్ళకు ఒక సమస్య వస్తుంది, ఆరోగ్యం బాగుండదు. ఉదాహరణకి ఆరోగ్యం బాగాలేదంటే దానికి కుజుడు శని అనేవాడు కారణం. కుజుడు యొక్క శని యొక్క పరిహారాలు చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే శిరస్సులో బాగుండదు, అంటే గొంతులో గాని నాలుక దగ్గర గాని ఆ కొండ నాలుక దగ్గర గాని కళ్ళ దగ్గర గాని తలలో గాని బాగుండదు. దానికి శిరోపాస్పదాస్త్ర అభిషేకం అనేది ఉంటుంది. అంటే అలా కూడా ఉంటుంది. అలా ఉంటుంది, శిరోపాస్పదాస్త్ర అభిషేకం అనేది ఉంటుంది. కంఠం దగ్గర కేవలం కొంతమంది దగ్గర బొంగురు గొంతు వస్తూ ఉంటుంది, అంటే వాయిస్ సరిగా ఉండదు. దానికి అక్కడ వాయిస్ సరిగా ఉంటే దాన్ని మరి ఈ శిరోపాస్పదాస్త్ర అభిషేకం వల్ల గాని కంఠపాస్పదాస్త్ర అభిషేకం ద్వారా గాని దాన్ని పరిహారం చేయొచ్చు. అంటే ఏ అవయవం అనేది బాగలేదో దానికి పరిష్కారం అనేది చేయొచ్చు. అలాగా ఇప్పుడు ప్రతి దానికి కూడా త్రయంబక పాశుపదాస్త్ర అభిషేకం గాని ఆరోగ్య పాశుపదాస్త్ర అభిషేకం గాని శిరో కంఠ పాశుపదాస్త్ర అభిషేకాలు గాని దానికి ఏ భాగం బాగలేదో మరి కిడ్నీస్ కి సంబంధించిన పాశుపదాస్త్ర అభిషేకం ఉంది, ఆరోగ్యానికి సంబంధించిన పాశుపదాస్త్ర అభిషేకం ఉంది, కొన్ని కాయకల్ప పాశుపదాస్త్ర అభిషేకం ఉంది. ఇలాగ చాలా పాశుపదాస్త్ర అభిషేకాలన్నీ కూడా చెప్పారు. ఏ అవయవం అయితే బాగలేదో ఆరోగ్యపరంగా దాన్ని చేసే పరిష్కారం అనేది ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? మా పేరు దీపిక మేడం. దీపిక. దీపిక గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28వ తారీఖు 2వ నెల 1993 మేడం. 1993.
ఓకే, మీ వాయిస్ చిన్నగా వస్తుందండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే మేడం. ఓకే, దీపిక గారు మీరు పుట్టిన సమయం చెప్పండి. 28 పుట్టిన సమయం అండి? 10:30 మార్నింగ్ 10:30 మేడం. మార్నింగ్ 10:30. ఏ ఊర్లో జన్మించారండి? ఇక్కడ హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే జాబ్, ఇప్పుడు జాబ్ దొరుకుతుందా లేదా, ఏ పని మొదలు పెట్టినా నాకు. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. అమ్మ, మీది కృత్తికా నక్షత్రం అవుతుంది, మేష లగ్నం అవుతుంది. ద్వితీయంలో కొంత కేతు అనేవాడు కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. అయితే ఒకటి, కొన్ని గ్రహాలు అనేవి అనుకూలత అనేది ఉంది. మీరు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పనులన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం లగ్నంలో చంద్రుడు అనేవాడు ఒకటి కొంత అనుకూలత అనేది మీ జాతకంలో లేదు. 6వ స్థానంలో గురువు అనేవాడు ఉన్నాడు. దగ్గరికి వచ్చినట్టు వచ్చి జాబ్ పోయే అవకాశం అనేది ఉంటుంది. వాస్తవంగా అయితే ప్రస్తుతం కూడా కొంత మహర్దశ అనేది కొంత అనుకూలత అనేది లేదు. వాస్తవంగా ప్రస్తుతం కూడా మహర్దశ అనేది మీకు కుజ మహర్దశ అనేది ఉంది. కుజ మహర్దశ కొంత అనుకూలత లేదు. కుజుడిలో మీకు చంద్రుడు అనేవాడు కొంత అనుకూలత అనేది లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. దాని యొక్క పరిహారాన్ని మీరు చేసుకుని మరి ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో శుక్రుడు అనేవాడు కూడా బాగలేదు. దాని యొక్క పరిహారాన్ని కూడా చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అమ్మా, దీనికి రెమెడీస్ ఏం లేదా సార్? ఉన్నాయమ్మా రెమెడీస్. ఒకసారి ఇక్కడ మనకి వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. ఒకసారి మీరు మనసులో పర్సనల్ గా మాకు ఫోన్ చేయండి. నా నెంబర్ తీసుకోండి అమ్మా. నెంబర్ తీసుకుంటే మేడం గారి దగ్గర నెంబర్ తీసుకుంటే మీకు చెప్పడానికి వీలు వస్తుంది. నెంబర్ తీసుకున్నాం. మల్లికార్జున శర్మ గారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే 9300757587 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు మల్లికార్జున శర్మ గారు సమాధానాలు వివరిస్తారు. అయితే కుజదోషం అనేటటువంటిది ఆడవాళ్ళలోనే ఉంటుంది, మగవాళ్ళలో కుజదోషం అన్నారు, శుక్రదోషం అంటారండి. అది ఎంతవరకు నిజమండి? ఉంటుందమ్మా. షష్టాష్టమ వ్యయ స్థానంలో శుక్రదోషం ఉంటే దాన్ని శుక్రదోషం అంటారు. అంటే 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. ఈ శుక్రదోషం వల్ల ఏం జరుగుతుందంటే వైవాహిక జీవిత సమస్యలనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వాస్తవంగా దాని యొక్క పరిహారం చేసుకుని భృగుపాస్పదాస్త్ర అభిషేకం, శుక్ర జపం చేసుకుని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. కుజుడు దోషం అనేది 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అయితే కొంతమందికి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్షన్ వాళ్ళు మినహా 13 నక్షత్రాలకు కూడా కుజదోషం అనేది లేదు. అయితే ఈ కుజదోషాన్ని పరిహారం చేసుకుని దాన్ని చూసుకొని ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. వాస్తవంగా అయితే అది మంగళవారం కానీ మరి తర్వాత ఆదివారం కానీ ఈ కుజదోష నివారణ అనేది చేసుకోవచ్చు. దాన్ని చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నా పేరు జ్యోతి అండి. ఓకే జ్యోతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 83 10 నెల 11వ తారీఖు అండి. ఓకే, 10 నెల 11వ తారీఖు. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం మంగళవారం సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో పుట్టారంట అండి. జాతకం ఏమో 4:15 అని వేశారండి. ఓకే, 4 నుంచి 4:30 మధ్యలో. 4:15 అని చెప్తున్నానండి. ఏ ఊర్లో జన్మించారండి జ్యోతి గారు? విజయవాడ అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదండి, వెనక్కాల్సింది. ఆరోగ్యం ఏమో 5-6 నెలల నుంచి బాగోట్లేదండి. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. నమస్కారం. నమస్కారం అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది, మీది వృశ్చిక రాశి అవుతుంది. కరెక్ట్ గా వాళ్ళు వేసిన టైం ఏంటంటే మీరు చెప్పిన టయానికి మిడిల్ లో వేశారు. వాస్తవంగా అవునండి, మిడిల్ లో వేయడం అనేది కరెక్టే. వాస్తవంగా అది కరెక్ట్ టైం యాక్చువల్ గా. అయితే 4 నుంచి 4:30 వరకు అన్నారు సాయంత్రం పూట. 4:15 అనేది వేశారు. అయితే జ్యేష్ఠ నక్షత్రం అవుతుందమ్మా, వృశ్చిక రాశి, కుంభలగ్నం అవుతుంది. ఇక్కడ ఏమిటి సమస్య అంటే మీ జాతకంలో వాస్తవంగా కొంత ఆరోగ్య పరంగా అనుకూలత అనేది ఉండదు మీ జాతకంలో. అవును గురువు గారు. అక్కడ ఆరోగ్యానికి సంబంధించిన చంద్రుడు అనేవాడు కేతుతో కలిశాడమ్మా. ఆ లగ్నానికి 6వ స్థానంలో చంద్రుడు అనేవాడు కేతుతో కలవటం ఒకటి. 8వ స్థానంలో రవి బుధులు అనేవాళ్ళు ఉన్నారు. అంటే 8వ స్థానంలో రవి బుధుల ఆదిత్య యోగం ఏర్పడి కూడా అక్కడ ఏమంటే ఆరోగ్య సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే ఏ పనులు చేసినా కూడా ముందుకు వెళ్ళకపోవటం, పనులన్నీ దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఫెయిల్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది వాస్తవంగా. అవును గురుగారు, ఏదన్నా కొందామని వెళ్ళినా చేద్దామని వెళ్ళినా కూడా ఏ పని కూడా చేయలేకపోతారు వాస్తవంగా. అక్కడ మనం దగ్గరకు వచ్చింది, పని అయిపోతుందని మీ మనసులో భావన కలుగుతుంది కానీ ముందుకు వచ్చేటప్పటికి రాలేకపోతారు. ఎవరో ఒకళ్ళు అడ్డుపడే అవకాశం అనేది ఉంటుంది.
అయితే ఇక్కడ 6వ స్థానంలో చంద్రుడు అనేవాడు కేతువుతో కలవటం వల్ల, అష్టమ స్థానంలో రవి బుధుడు కలవటం వల్ల కూడా కొంత దోషం అనేది ఉందమ్మా జాతకంలో. వాస్తవంగా ఈ జాతకాన్ని మీరు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి. వీలైతే నా పర్సనల్ నంబర్ తీసుకుని మీరు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లో మీకు చెబుతాను. పరిహారం పర్సనల్ గా ఏం చేసుకోవాలి గురువు గారు? నేను చూతానమ్మా, ఒకసారి నా నెంబర్ తీసుకోండి. వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నా నెంబర్ తీసుకొని మీరు ఈ రోజు ఫోన్ చేయండి, నేను చూతాను మీకు. జ్యోతి గారు 9000 సరే 757587 ఈ నెంబర్ కి కాల్ చేయండి, పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలండి. ఈ తిథులు నక్షత్రాల్లో తేడాలు ఉంటున్నాయి కదా, ఎందుకు ఉంటాయండి అలా? ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉంటాయమ్మా. దృక్ సిద్ధాంతం ఒకటి, పూర్వ సిద్ధాంతం అంటే పూర్వం రోజులు అనుసరించే సిద్ధాంతం ఒకటి ఉంటుంది. దృక్ సిద్ధాంతం అంటే దృక్ అంటే కంటి చోటి మనం చూసేదాన్ని దృక్ సిద్ధాంతం అంటారు. అంటే ఈ దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి తేడా ఏంటంటే, పూర్వ సిద్ధాంతం వాళ్ళు రవిచంద్రుల్ని పక్కన పెట్టారు. మిగతా గ్రహాల యొక్క మరి ఆ గణకానందము, తిథి చంద్రిక మరి ఇలాంటి పుస్తకాలను అనుసరించుకొని లెక్కలు అనేది వేశారు. అంటే గడియలు విగిడియల లెక్కలతోటి రవిచంద్రులను పక్కన పెట్టేసి మిగతా గ్రహాలు పంచగ్రహాలకు కూడా దానికి చేసి క్యాలిక్యులేషన్ చేసి లెక్క కట్టారు. అయితే ఇక్కడ సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది మనకు ఉంటుంది. ఈ సూర్య చంద్ర గ్రహణాలకు ఏం జరుగుతుందంటే, ఈ గ్రహణాలకు లెక్క కట్టాలంటే మళ్ళీ దృక్ సిద్ధాంతాన్ని అనుసరిస్తాడు. అంటే ఈ సిద్ధాంతంలో రాంది దానిలో వస్తుంది. ఆ సిద్ధాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దృక్ సిద్ధాంతం అనేది మరి బిర్లా ప్లానిటోరియంలో మనం టెలిస్కోప్స్ పెట్టి స్ట్రైట్ గా చూస్తాం. అంటే సూర్యుడు ఎన్ని డిగ్రీలో తిరుగుతాడు. ఎంబటే ఎన్సీ లాహిరి అని, నిర్మల్ చంద్ర లాహిరి అని కలకత్తాలో ఉంది. అక్కడ ఆ ప్లానిటోరియంలో ఏం చేస్తారంటే, సూర్యుడు ఆస్ట్రానమీ ప్రకారంగా సూర్యుడు ప్రతిరోజు ఎవ్రీడే మనకి క్యాలిక్యులేషన్ చేస్తారు. సూర్యుడు సన్ ఎన్ని డిగ్రీలు తిరుగుతున్నాడు అని ఉదయం పూట 5:30 క్యాలిక్యులేషన్ తీస్తారు. అంటే 5:30 సూర్యుడు ఎన్ని డిగ్రీలు తిరుగుతున్నాడు, 20 డిగ్రీలో తిరుగుతున్నాడు, 30 డిగ్రీలో తిరుగుతున్నాడు, ఇలాగా రోజుకి ఎన్ని డిగ్రీలు తిరుగుతారని నోట్ చేస్తారు. అంటే సూర్యుడు ప్రతి గ్రహము ప్రతి గ్రహానికి కూడా వాళ్ళు నోట్ చేస్తారు. ఇలా నోట్ చేయటం వల్ల వీళ్ళు 7 గ్రహాలని కూడా విపరీతంగా అనుసరించి ఏ గ్రహాలు ఎలా ఉంటాయి, మరి సూర్యుడు ఎలా ఉంటాడు, చంద్రుడు ఎలా ఉంటాడు, ఎన్ని డిగ్రీలో తిరుగుతున్నాడని క్యాలిక్యులేషన్ వేస్తారు. క్యాలిక్యులేషన్ లో వేసేటప్పుడు చంద్రుడు ఉదాహరణకి 25 డిగ్రీల్లో ఉన్న 14 డిగ్రీల్లో ఉన్నాను అనుకోండి, సూర్యుడు 25 డిగ్రీల్లో ఉంటాడు. అక్కడ చంద్రుడిలోంచి సూర్యుడు తీసేస్తాడు, మైనస్ తీసి దాన్ని షష్టాంశమానంలో లెక్క కట్టి డెసిమల్ పద్ధతిలో దాన్ని ఈ రోజు త్రయోదశి 3:40 ఉంటుందని కరెక్ట్ వేస్తారు వాళ్ళు. అంటే అది యాక్యురేట్ టైం. వాస్తవంగా ఇది పూర్వ సిద్ధాంతంలో ఏమవుతుందంటే వాళ్ళు వేస్తారు. నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను చూసారా, కంప్యూటర్ కి జనరల్ గా వేసేదానికి తేడా ఏమిటనేది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వేసేటప్పుడు గడియల విగడల్లో జస్ట్ కొంచెం బద్దకిస్తే ఎంబటే అబ్బో చేయలేనులే ఈ క్యాలిక్యులేషన్ తలకాయ నొప్పి వచ్చేస్తుందని ఎంబటే ఆ 6 కాస్త 7 అయిపోతుంది. దానివల్ల ఏంటంటే కొంత తేడా అనేది వస్తుంది. అందువల్ల జవహర్లాల్ నెహ్రూ గారు 1950 తర్వాత అందరూ కూడా భారతదేశం అంతా కూడా ఒకే పంచాంగ విధానం ఉండాలి, మరి ఒకే ఎఫ్మిరీస్ విధానంతోనే పంచాంగం అనేది రాయాలి అని దానికి దృక్ సిద్ధాంతం అని సైంటిఫిక్ పరంగా చేసింది. దృక్ సిద్ధాంతం, దృక్ అంటే కంటి చూపుతో చూసేది అని అర్థం, అంటే దృక్మైనది అని అర్థం. అంటే మన కంటి చూపుతో ప్లానిటోరియం నుంచి చేసేది క్యాలిక్యులేషన్ వేసి రోజు కూడా తిథి నక్షత్రాలనేది, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రం అనేది చంద్రుడితోనే వస్తుంది. చంద్రుడితోటి సూర్యుడితో కలిపి చేసేది తిథి అనేది వస్తుంది. ఇలా మనం దాన్ని బట్టే యోగాలు, కరణాలు ఇలాంటివన్నీ రకరకాల విషయాలన్నీ కూడా పంచాంగంలో మనం పొందుపరుస్తారు. అంటే ఇలా క్యాలిక్యులేషన్ డిగ్రీలో చేయటం వల్లే మనకు అనుకూలత అనేది కలుగుతుంది. వాస్తవంగా ఇలా అనుకూలత కలగడం కరెక్ట్ గా వస్తుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ అండి, మ్యామ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రశాంత్ గారు. మ్యామ్ 26/06/91 మ్యామ్. 26వ తారీఖు 6వ నెల 91 మ్యామ్. 1991. ఎస్ మ్యామ్. పుట్టిన సమయం అండి? మ్యామ్ మార్నింగ్ 8:30 మ్యామ్. మార్నింగ్ 8:30. ఎస్ మ్యామ్. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మ్యామ్ ఫ్యూచర్ మ్యామ్, జాబ్ పర్పస్ ఎలా ఉంటుంది, జాబ్ దొరుకుతుందో దొరకదా అని. ఓకే, మల్లికార్జున శర్మ గారు. అయ్యా మీది వృశ్చిక రాశి అవుతుంది, కొంత గ్రహస్థితి అనేది లేదు, బాగలేదు. లగ్నంలో శుక్రకుజులు అనే వాళ్ళు ఉన్నారు, కొంత జాబ్ రావడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మీరు లగ్నంలో గురువుకి యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి. వ్యయస్థానం రవిబుధ కేతులు ఉన్నారు, డబ్బులు వస్తుంటాయి, పోయే అవకాశం ఉంటుంది, ఖర్చు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కేతువుకి
రవికి గురువు యొక్క పరిహారం చేసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మరి 6వ స్థానంలో రాహు ఉండటం వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. మీరు 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. ఉద్యోగ పరంగా ఒకటి, వైవాహిక జీవిత పరంగా ఒకటి, ఆరోగ్య పరంగా ఒకటి అనేది చాలా జాగ్రత్తగా ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం గురువుకి రవికి కేతువు పరిహారం అనేది చేసుకోవడం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. కానీ ఆరోగ్య పరంగా కానీ వివాహ పరంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి దోషాలు రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. పర్సనల్ కాంటాక్ట్ కావండి, మేడం గారి నెంబర్ తీసుకోండి. ప్రశాంత్ గారు 9000 మనం తీసుకుందాం 757587 ఈ నెంబర్ కి కాల్ చేసి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలండి. ఇలాంటి వాళ్ళందరికి కూడా నేను చాలా మందికి కూడా పూజా కార్యక్రమాలను నిర్వహించి అందరికి కూడా నేను సక్సెస్ చేశాను. వాస్తవంగా అయితే విజయవాడలో ఒక ఆయన నరసింహారావు గారని ఉంటారు నూజివీడులో, ఆయనకి వివాహం గురించి కూడా మేము చాలా రెమెడీస్ చేసాం. చేసిన తర్వాత వివాహం ఒకటి, సంతానం ఒకటి, ఏదో కోర్టు కేసు ఉంటే కూడా దాన్ని పరిష్కారం చేసేసాం వాస్తవంగా అయితే. తర్వాత ఇలాగా చాలా మంది వ్యూవర్స్, కొంతమంది సంతానం కలగకపోతే మరి కోటిలోనే చాలా మంది కూడా సంతానం కలగకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొంతమంది ఏం జరిగిందంటే సంతానం గురించి భర్త వదిలిపెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే నేను సంతానం కూడా దానికి సంబంధించిన జపాలు కానీ తపాలు కానీ హోమాలు కానీ అలాంటివన్నీ కూడా చేసి సక్సెస్ చేశా. కొంతమందికి పెళ్ళైన తర్వాత కూడా కొంతమంది మోసం చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా నేను వివాహం కాకపోతే కూడా చాలా మంది కూడా వివాహం చేసి నేను పరిష్కారం చేయాలి. అలా సంతానం కానీ ఆరోగ్యం కానీ, తర్వాత కొంతమంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కొంతమంది సీట్లు రాల అంటే వాళ్ళు చాలా సంవత్సరాలు కూడా రాంప్రసాద్ సిద్ధాంతి గారని ఒక ఆయన వనస్థలిపురంలో ఆయన కాలసర్ప యోగం గురించి వాళ్ళ అమ్మాయికి కాలసర్ప దోషం ఉంటే వెంబటే నాకు ఫోన్ చేశారు. ప్రతి చోట పాప ఆయన మంచి జ్యోతిష్యుడు, అయితే ఆయన మంచి రీసెర్చ్ కమర్షియల్ పర్పస్ గా కాకుండా మంచి జ్యోతిష్యులు. అయితే అలాంటి వాళ్ళందరూ కూడా చేత వాళ్ళ అమ్మాయికి దోషం ఉంటే కూడా నాకు విజయవాడలో బుక్స్ చూస్తే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వెంబటే కాలసర్ప దోషం గురించి ఎలా చేయాలి అని అందరిని అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు మేము చేస్తాను రండి అంటారు, కానీ ఎలా చేస్తారో చెప్పరాడు. చెప్పకపోతే పాప నా దగ్గరికి వచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వెంబటే నేను వారికి చెప్పాను. చేయటం వల్ల అమ్మాయికి ఐఐటిలో ఖరగ్పూర్లో సీట్ వచ్చేసింది. ఆ సీట్ రావడం వల్ల మంచి అనుకూలత అనేది ఆ అమ్మాయి జాతకంలో అనేది కలిగింది. అలాగా చాలా మందికి కొంతమంది ఉద్యోగం రాకపోతే ఉద్యోగం గురించి చేశాను. తర్వాత ఆరోగ్యం గురించి, తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటే కూడా దాన్ని సర్దుబాటు చేయడానికి మనం ఎన్నో కూడా జపతప హోమ యజ్ఞ యాగాదులన్నీ కూడా చేసాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను. ఆ నెంబర్లతో కూడా మీరు అవసరమైతే వాళ్ళని ఫోన్ చేసైనా సరే మీరు కనుక్కునే అవకాశం అనేది మేము కల్పిస్తున్నాము. వాళ్ళని మీరు కనుక్కోవచ్చు. శర్మగారు చేయటం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది, ఎలా జరిగింది అనేది కూడా నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా నెంబర్ ఇస్తాను. నెంబర్ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. అమ్మా అయితే కాలసర్ప దోషం అనేటటువంటి బుక్ మీరు రాశారు. అవునండి. ఇది కాలసర్ప దోషం అనేది ముందు అంటే ప్రాచీన కాలం నుంచే ఉన్నదా అండి? కాలసర్ప దోషం గురించి మంచి ప్రశ్న వేసామమ్మా. కాలసర్ప దోషం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నది వాస్తవంగా. అయితే దాన్ని అంతగా గుర్తింపు అనేది రాల. పురాతన కాలం నుంచి కూడా మహాముల దగ్గర నుంచి కూడా సర్పదోషము, కాలసర్పదోషాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ కాలసర్పదోషం అనేది దేశాలకు వర్తిస్తుంది, మనుషులకు కూడా వర్తిస్తుంది. ఇలా పురాతన గ్రంథాల్లో కూడా అన్ని గ్రంథాల్లో కూడా దత్తనాడి గాని మరి అన్ని పుస్తకాల్లో కాలసర్పదోషం గురించి చెప్పారు. ఓకే, దీంట్లో మీరు రీసెర్చ్ చేసేటప్పుడు కాలసర్పదోషం బుక్ గురించి అంటే మీరు వేరే గ్రంథాలయాలకి వాటికి వెళ్ళి అట్లా బుక్స్ ఏమైనా ఉంటే ఆ బుక్స్ కూడా పరిశోధన చేసాం. బయట వాళ్ళ మీద కూడా మేము రీసెర్చ్ చేసాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను విజయవాడలో నరసింహారావు వారికి కాలసర్ప దోషం అనేది కొంత ఉంది. వాళ్ళ ఆయనకే ఉంది. అయితే ఆ కాలసర్ప దోషం వల్ల కొంత పరిహారం చేయటం వల్ల మంచి జరిగింది. ఆయనకి బ్రహ్మాండమైన స్థాయికి అనేది వచ్చేసింది. మన కోర్టు కేసు కూడా చాలా భూమి అనేది వచ్చింది ఆయనకి. ఆయన దోష నివారణ చేశాం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు హేమ మేడం. మరొకసారి చెప్పండి. హలో హలో మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు రవి మేడం. మా బాబుకి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాము. మీరు సరిగా వినపడట్లేదండి వాయిస్. హలో మేడం, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. లేదు మేడం, మీ వాయిస్ నాకు క్లియర్ ఉంది మేడం. మీ వాయిస్ నాకు క్లియర్ లేదండి. హలో చెప్పండి రవిప్రకాష్ గారు. రఘు మేడం, నా పేరు రవిప్రకాష్ గారు మేడం. రఘు అండి? అవును మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రఘు గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గియండి రఘు గారు. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ మేడం
చెప్పండి రఘు గారు, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12th January 12th January 1996 మేడం. 1996. పుట్టిన సమయం అండి 7:30 PM శుక్రవారం మేడం. ఎప్పుడండి? 12:30 అండి? 7:35 PM 7:35 PM శుక్రవారం మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? హలో, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అసలు బాత్రూంలో ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎక్స్ప్రెస్ రాశాడు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాడికి? మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. ఓకే మేడం. అయ్యా ఇంటర్మీడియట్ అయిపోయింది అన్నారు. అయితే నమస్కారం అయ్యా. ఇప్పుడు ప్రస్తుతం గ్రహస్థితి అనేది కొంత అనుకూలత అనేది జాతకంలో ఉంది. అయితే కొంచెం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం 6వ స్థానంలో గురువు ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉంది. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి కూడా కొంత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ కూడా కొంత బాగానే ఉన్నాయి, అనుకూలత అనేది ఉంది. కొంచెం రవి గురువులకి మీరు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అతని విద్య కావాలి కాబట్టి విద్యకు సంబంధించిన విద్యా పాశుపతాస్త్ర అభిషేకం కానీ, సరస్వతి హోమం కానీ, గురు జపం కానీ, రవి జపం కానీ చేయడం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. మంచిదయ్యా, ధన్యవాదాలండి. ఇలాగా చాలా మందికి కూడా చేసామమ్మా. కొంత కరీంనగర్లో సునీత గారని ఉన్నారు. అయితే ఆమెకి వాళ్ళ సంతానం లేదు. సంతానం లేకపోయేటప్పటికల్లా మరి భర్త ఇక చాలా విడిపోయే స్థితిలో ఉన్నారు సంతానం గురించి. అని మనం సంతానం గురించి పరిహారం చేస్తే ఎంపటి సంతానం కలిగింది, ఒక అమ్మాయి కలిగింది. చేయటం వల్ల మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అనుకూలత ఉన్నారు. ఇలాగా సంతానానికి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కొంచెం ఆరోగ్య సమస్యలకు కూడా ఆరోగ్య త్రింబక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం అనేది ఉంటాయి. అంటే మూలికలతోటి అభిషేకం చేస్తే దాని తీర్థం అనేది ఇస్తారు. అలాగా చాలా మందికి కూడా డాక్టర్స్ గారి చాలా మందికి కూడా మేము ఎంతో మందికి కూడా చెప్పాం. వాళ్ళందరికీ కూడా మంచి మంచి పరిహారాలన్నీ అవన్నీ ఎడ్యుకేషన్ పరంగా కూడా, విద్య పరంగా కొంతమందికి ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామినేషన్ లో బ్రహ్మాండంగా చదువుతారు, ఉదయం పూట ఎగ్జామ్ రాయలేకపోతారు. అలాంటి వాళ్ళకు కూడా మనకి సరస్వతి హోమం సంబంధించిన సరస్వతి పాశుపతాస్త్ర అభిషేకాలు, బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకాలు అలాంటివన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళకి బ్రహ్మాండమైన మంచి నాలెడ్జ్ ఉండి బ్రహ్మాండంగా ఒకతను ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాస్తుంటే రాము అనే అతను ఉన్నాడు శ్రీకాకుళంలో. అతనికి మనం బ్రహ్మాండంగా చదువుతాడు, మంచి నాలెడ్జ్ పరుడే. అంటే ఉదయం పూట ఎగ్జామినేషన్ రాత్రి రోజు చదివి ఉదయం పూట రాయలేకపోతుంటే ఎంబట ఏం చేస్తామంటే మేము దానికి సంబంధించిన రెమెడీస్ అనే జాతకం ప్రకారం కానీ, అష్టాముద్రిక ప్రకారం కానీ తీసుకుని దాని యొక్క పరిహారం చేయటం వల్ల ఎంబటే మనం ఎప్పుడైతే చేసామో ఎంబటే మంచి ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంక్ అనేది వచ్చింది అతనికి. మంచి ర్యాంక్ వచ్చింది, మంచి దాదాపు 90% పైన అతనికి వచ్చింది. బిర్లా బిట్స్ ఫిలానీలో సీట్ వచ్చింది అతనికి. అయితే మూలికలు వాడతామని చెప్పారు కదా, ఎటువంటి మూలికలు? అంటే దానికి ఆయుర్వేద సంబంధించిన మూలికలేనే ఉంటాయి కొన్ని మూలికలు. అంటే ఆ మూలికలు వాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హాని చేయని మూలికలన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయుర్వేదంలో ఆ మూలిక అంటే అశ్వగంధ మొక్కలు సంబంధించినవి, తర్వాత ఉత్తరేణి సంబంధించి, అంటే ఉత్తరేణి అనేది జ్ఞానానికి సంబంధించినవి. ఇలాంటి మూలికలన్నీ కూడా వాడతాం. ఆ వాడటం వల్ల ఏముందంటే వాళ్ళకి అనుకూలత, అభిషేకంలో చేసి ఆ తీర్థం తీసుకోవటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అంటే మెమరీ పవర్ అనేది విద్యార్థులకు పెరుగుతూ ఉంటుంది. అలా పెరగటం వల్ల వాళ్ళకి అనుకూలత. కొంతమందికి ఏంది, ఒక వ్యాపారం చేస్తుంటే విపరీతమైన శత్రువులు ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యంగరి హోమం చేసేవాళ్ళు, బగడాముకి హోమం చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి జరిగింది, బ్రహ్మాండంగా బాగా అనుకూలత అనేది జరిగింది. అంటే ఆ యొక్క రెమెడీస్ అనేవి పాటించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి కూడా వాస్తవంగా అయితే ఉంటుంది. కొంతమంది డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళ దగ్గర చేపించుకుంటుంటారు, వాళ్ళకి ఈ లోపల డబ్బులు అయిపోతుంటాయి. అయిపోగానే అసలు వాళ్ళు మంచి వాళ్ళు కనపడేటప్పటికి వాళ్ళు చేయలేకపోతారు, ఫెయిల్ అయిపోతారు. అది ఇంకా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. మీ అబ్బాయి పేరు చెప్పండి. సంతోష్ కుమార్ అండి. సంతోష్ కుమార్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20 సెప్టెంబర్ 1982. 1982. 1:20 మధ్యాహ్నం మేడం. మధ్యాహ్నం 1:20. అవును మేడం. మీ పేరేంటండి? నా పేరు పశుపతినాథ్ మేడం. పశుపతి. పశుపతినాథ్. ఏ ఊర్లో పుట్టారు? ఓకే, సంతోష్ కుమార్ ఏ ఊర్లో జన్మించాడండి? హైదరాబాద్ అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అబ్బాయికి మ్యారేజ్ సంబంధాలు దగ్గరకు వచ్చి మళ్ళీ అన్ని చెడిపోతున్నాయి మేడం. ఫిక్స్ అయినా కూడా చెడిపోతున్నాయి. ఇంకోటి జాబ్ ఎక్కడ సరిగా 2 నెలల కంటే ఎక్కువ చేయటం లేదు మేడం. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు.
మేడం. అయ్యా, ఈయనకి మీరు చెప్పిన కారణం ఏమిటంటే జన్మ లగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు దోషం అనేది ఉంది, వివాహ సంబంధించిన స్థానంలో రాహు అనేవాడు ఉన్నాడు. ఈ రాహు ఉండటం వల్ల లగ్నంలో కేతు రాహు ఉండటం వల్ల దోషం అనేది కలిగింది. వ్యయస్థానంలో కుజుడు అనేవాడు కూడా అంత అనుకూలత లేదు. కుజుడు యొక్క అనుకూలత అనేది కూడా జాతకంలో, అంటే రాహు కేతువులు కుజుడు అనేవాడు కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు వాస్తవంగా. ఇంకోటి ఏంటంటే 10వ స్థానంలో శని అనేవాడు ఉన్నాడు. 10వ స్థానంలో శని ఉండటం వల్ల మరి ఏ జాబ్ చేసినా నిలకడగా చేయలేకపోతాడు. జాబ్ పోగొట్టుకుంటాడు. జాబ్ కూడా దొరికే సందర్భం అనేది ఉండదు. దగ్గరికి వచ్చినట్టు వచ్చి జాబ్ పోయే అవకాశం ఉంటుంది. దాని యొక్క మీరు పరిహారం చేసుకొని ఒక వీలైతే నన్ను పర్సనల్ గా మీరు కాంటాక్ట్ చేయటం వల్ల మీకు నేను మంచిగా వివరించి చెబుతాను. దాని యొక్క పరిష్కారాన్ని కూడా నా మీద పడేస్తే ఆ పరిష్కారాన్ని కూడా నేను చేస్తాను. మేడం గారి దగ్గర నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకున్నాను సార్, నేను మీరు రాసుకున్నా. మీరు పర్సనల్ గా ఒకసారి కాంటాక్ట్ చేయండి. చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు కదా, మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తే నేను మీకు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇస్తానయ్యా. వనస్థలిపురంలో ఎక్కడ శాస్త్రి గారు? వనస్థలిపురంలో సహారా ఎస్టేట్ బ్యాక్ సైడ్ అండి. సహారా ఎస్టేట్ బ్యాక్ సైడ్ మేము ఉండేది కర్మంగట్లోనే. సహారా ఎస్టేట్ ఉంది కదా, ఆ ఎస్టేట్ బ్యాక్ సైడ్ ఉంటాను. మీరు ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి, మీకు పరిష్కారం అందించే బాధ్యత నాది. ఓకే, ధన్యవాదాలండి పశుపతి గారు. మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అవుతే మల్లికార్జున శర్మ గారు మీకు వివరాలు తెలియజేస్తారండి. ధన్యవాదాలండి. ఓకే, అలా ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇప్పుడు వివాహ సమస్య ఉంటుంది. వివాహానికి సంబంధించినది ప్రతి ఒక్క పాశుపతాస్త్ర అభిషేకం ఉంటుంది. అమ్మాయికి వివాహం కావాలనుకోండి వరపాశుపతాస్త్ర అభిషేకం ఉంటుంది. అబ్బాయికి వివాహం కావాలంటే కన్యా పాశుపతాస్త్ర అభిషేకం అనేది ఉంటుంది వాస్తవంగా అయితే కేవలం ఆ పాశుపతాస్త్ర అభిషేకాలే కాకుండా జాతకంలో ద్వాదశ భావాల్లో ఏవైతే దోషం ఉన్నాయో ఆ దోషాన్ని మనం వివరణ చేసుకుంటూ ఈ పాశుపతాస్త్ర అభిషేకం చేయటం వల్ల మంచి సంబంధం అనేది వస్తుంది. చాలా మంది కూడా సంబంధాలు వచ్చేటప్పుడు ఈ అభిషేకాలు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దగ్గరగా సంబంధం, చెడ్డ సంబంధం అనేది వస్తే, వీళ్ళకి ప్రతికూలమైన సంబంధం వస్తే ఈ దోషాల పరిహారం వల్ల వాళ్ళో వీళ్ళో వద్దనుకొని వెనక్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటాయి సంబంధాలు. ఈ పరిహారాలు చేయటం వల్ల ఏంటంటే మంచి సంబంధం వచ్చి వీళ్ళని అతుక్కుని పోయే అవకాశం అనేది ఉంటుంది, అంటే సెట్ అయ్యే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది వాస్తవంగా. అయితే ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. శైలజ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా పాప గురించి తెలుసుకుందామనండి. పాప పేరు చెప్పండి. సాయి సిరిజశ్రీ. సాయి సిరిజశ్రీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/2003. పుట్టిన సమయం అండి? ఉదయం 8:40. ఉదయమా అండి? ఉదయం 8:40. ఏ ఊర్లో జన్మించిందండి పాప? హన్మకొండ అండి. హన్మకొండ. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పేరులో కరెక్షన్ ఏమైనా అవసరం ఉందా? భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. అమ్మా, వీళ్ళది పునరుస్సు నక్షత్రం అవుతుంది. చాలా మంచి నక్షత్రం. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురు నక్షత్రంలో పుట్టారు. అయితే లగ్నంలో ఏమ్మా? 12/2/2003. 12/2/2003. ఏం రాస్తున్నారమ్మా? సాయి సిరిజశ్రీ. అంటే ఇంగ్లీష్ లో లెటర్స్ ఏం రాస్తున్నారు మీరు? SAI. SIRIJA. మీరేం SRI SRE రాస్తున్నారు కదా. మీరేం చేస్తారంటే డబల్ R అనేది రాయండి అమ్మా. సిరిజ అనే దానిలో R అనేది డబల్ రాయండి. డబల్ అనేది గురువారం రోజున ఒక 51 సార్లు రాయండి. 51 సార్లు రాయండి అమ్మా. తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా 12/2/2003 8:40 బుధవారం రోజు పుట్టిందమ్మా. మృగశిర నక్షత్రం అవుతుంది. అయితే మృగశిర నక్షత్రం అంటే కుజ మహర్దశలో జన్మము. అయితే ఇక్కడ ఏంటంటే జన్మ లగ్నం అనేది మీన లగ్నం అనేది చాలా మంచి లగ్నం. అయితే ఇక్కడ పంచమ స్థానంలో గురువు అనేవాడు మంచిగా బ్రహ్మాండంగా అనుకూలత అనేది జాతకంలో ఉంది. అక్కడైతే పంచమాధిపతి చంద్రుడు అనేవాడు రాహుతో కలవటం వల్ల జాతకంలో సర్పదోషం అనేది ఏర్పడింది. కొంత శని యొక్క సర్పదోషం యొక్క పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. మిగతావన్నీ కూడా అనుకూలత అనేది ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దాని యొక్క మరి ఆరోగ్య పాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోవడం వల్ల అనుకూలత అనేది కలుగుతుందమ్మా. ఈ పేరు అనేది మార్చుకోండి మీరు. సాయి సిరిజశ్రీ ఉంచమంటారండి? ఉంచొచ్చమ్మా. పేరు అనేది ఉంచి R అనేది డబల్ రాయండి. SRI రాయమంటారా గురుగారు? ఈ రాయమంటారా? R అమ్మా.
అంటే SRI మిగతావన్నీ ఉండొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఏదైనా రాయొచ్చు, కానీ 6 మటుకు డబ్బులు పెట్టాలి దానిలో. ఏమ్మా జీ అండి, జీతో కలిపానమ్మా, జీతో కలిపి కూడా బాగుంటుంది. మీరు వీలైతే పర్సనల్ గా ఒకసారి కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ తీసుకుని, అప్పుడు మేము క్లియర్ గా చెప్పడానికి వీలొస్తుందమ్మా. ఓకే, ధన్యవాదాలండి శైలజ గారు. ఓకే, సాయి సృజశ్రీలో ఓన్లీ SRI ఉంది కదా, ఈ రాస్తున్నారంట వాళ్ళు. అంటే ఒకటి ఇక్కడ ఇంగ్లీష్ లో తెలుగుకు సంబంధించిన పొలిటికల్ లాంగ్వేజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఒక్కొక్క అక్షరాన్ని పలకటంలో ఉంటుంది. ఐ అనేది మనం ఇప్పుడు స్త్రీ అని రాస్తాం, SRI స్త్రీ అంటే గుడికి అది సంబంధించింది ఐ అనే అర్థం. ఇక్కడ ఈ అనే అనుకో, ఏ అంటే ఏ అని రాయాలి. ఆ ఎర్నాకులంలో ఏ అనేది ఈ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమైందంటే మారుతూ ఉంటుంది. డబల్ వచ్చింది అనుకోండి, దీర్ఘం ఈ అని అర్థం. అలాగే ఇక్కడ ఏంటంటే మారిపోతూ ఉంటాయి అక్షరాలు. అక్కడ ఏమవుతుందంటే మారకుండా అర్థవంతంగా చెప్పటం అనేది కరెక్ట్. అంటే తెలుగును కూడా అనుసరించాలి. వాస్తవంగా అయితే మారిపోయింది అనుకో, దాని యొక్క అర్థం అనేది మారిపోతుంది. కొన్ని అర్థాల్లో కూడా చెడు అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది, పక్కన వాళ్ళు ఆర్చే అవకాశం కూడా ఉంటుంది. మనం సంస్కృతిని కూడా ఆలోచన చేసుకొని తెలుగును కూడా అర్థవంతంగా చూసుకొని దాన్ని ఇంగ్లీష్ను బట్టి చేయటం అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు, ఇప్పటి వరకు TNN ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు TNN ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలండి. ఓకే, మీకున్నటువంటి సమస్యలకి రెమెడీస్ చేసుకోవాలి అనుకుంటే మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి. 9000757587. ఈ నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలను వివరిస్తారు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9849280956. నవ తెలంగాణ నిర్మాణానికై గ్రామ సర్పంచుల విజన్. సర్పంచులతో ముఖాముఖి. దేశ్ కి నేత మీ TNN లో. యోగా యోగ్యం ప్రతిరోజు ఉదయం మీ TNN లో. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్తి